జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు మరియు శతభిషం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉండటం మూలంగా హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రెండవ స్థానంలో రాహు ఉన్నారు. రాహు రెండవ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పంచమంలో కుజుడున్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది. మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉండబోతోంది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమ స్థానం అధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు 16వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మ్యారేజ్ పరంగా ఎవరికైతే వివాహం అవటం లేదో ఇలాంటి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సూర్య అష్టకాన్ని చదువుకుంటే కనుక మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమ స్థానంలో బుధుడు ఉన్నారు. అష్టమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా కూడాను ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.